ఓవైపు సముద్రం, మరోవైపు పచ్చని పొలాలు, మధ్య ఆహ్లాదకరంగా ఉండే మార్గం. కెరటాల సవ్వడి, ప్రకృతి అందాలతో మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది. కాకినాడ నుంచి తొండంగి, అద్దరిపేట వరకు సాగే ఈ రహదారిపై స్థానికులతో పాటు సందర్శకులు కూడా కాసేపు సేద తీరుతుంటారు. కానీ రోడ్డు సముద్ర కోతకు గురై ఎప్పుడూ గుంతలతో ఉంటోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా తొండంగి అద్దరిపేట వరకు సాగే బీచ్ రోడ్డు తీవ్ర కోతకు గురవుతోంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ నుంచి కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి వరకు 15 కిలోమీటర్లు సముద్రానికి ఆనుకుని ఉంది. తుపానులు, విపత్తుల వేళ సముద్రపు రాకాసి అలలు రోడ్డుపైకి ఉవ్వెత్తున ఎగిసిపడి కత్తుల్లా కోసేస్తున్నాయి. దీంతో రోడ్ల అంచులపై భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. రక్షణగా ఏర్పాటు చేసిన భారీ రాళ్లు సైతం చెల్లాచెదురవుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. రహదారి మరమ్మతుల కోసం వెచ్చిస్తోన్న కోట్ల రూపాయలు సముద్రం పాలవుతున్నాయి. ప్రతిసారి మరమ్మతులు చేసి గుంతలు పూడుస్తున్నారు. తుపాను రాగానే పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. దీంతో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డైలీగా మా సిస్టర్ ఎక్కడ ఉంటే అస్తమానం ఇటే వస్తుంటాం. ఈ వేలోనే సముద్రం కోత వల్ల ఏంటంటే రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఆ కెరటాలు రోడ్డు పాడైపోవడమే కాకుండా పిల్లలతో వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. బండి కూడా స్కిడ్ అయిపోతున్నారు. ఆల్రెడీ రాళ్లు గుచ్చిపోయి టైర్లు పాడైపోవడం, బండి కూడా డ్యామేజ్ అవుతుంది. కారు కూడా మేము రోజు 2-3 సార్లు తిరుగుతున్నామండి. మేము తిరిగేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ గతుకుల రోడ్డులో మా బళ్ళు కూడా పాడైపోతున్నాయి. ప్రమాదకరమైన రోడ్డు కింద తయారైంది. ఇది చాలా తీవ్రంగా ఉంది. ఈ రోడ్డు మరమ్మతులే చేయించి దీనికి సరైన పరిష్కారం చూపిస్తారని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఆటోలు వెళ్ళేటప్పుడు ఈ కెరటాలు కొట్టడం వల్ల రోడ్డు విపరీతంగా పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేస్తున్నాం. చీకటి రోడ్డు అసలు కనిపించడే లేదు. యాక్చువల్గా ఈ రోడ్ నుంచి మేము డైలీ అప్ అండ్ డౌన్ చేస్తామండి. ఏదో పనిలో మాకు ఏమైనా సామాన్ల కోసం దేనికోసం రావాలంటే మాకు బీచ్ రోడ్ నుంచి కాకినాడ వరకు మాకు ఇదే రూట్. పక్క బండి వచ్చిందంటే ఇంకో బండి వెళ్ళడానికి ఉండదు. ఏ మాత్రం అది కొంచెం ఎడ్జి జారైనా అటన్నా పడిపోద్ది, ఇటన్నా పడిపోద్ది. అలా చాలా యాక్సిడెంట్లు అయిపోయినాయండి. చాలా మంది దెబ్బలు తగిలినాయి. చేయడం చేస్తున్నారు కానీ దాన్ని పకడ్బందీగా సెట్ అవుతలేదండి. దాన్ని పకడ్బందీగా చేసి కొంచెం ఆనకట్టు కొంచెం జాగ్రత్తగా లైన్ గా వేసి కొంచెం రాళ్ళు అయ్యి వేసి సైడ్ లో కొత్తగా వచ్చిన బైక్ లో ఉన్నారు అనుకోండి. ఎవరన్నా ఇప్పుడు నైట్ కుర్రోళ్ళు వస్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఎడ్జి ఎలా తప్పుకోవాలో తెలియక ఎడ్జిలో పడిపోతుంది. సముద్రపు ఉగ్ర రూపాన్ని తట్టుకునేలా రహదారిని పటిష్టంగా వెయ్యాలని వాహనదారులు కోరుతున్నారు.